అలా వచ్చేసావేంటి? అది ఒక పనిలో ఉండి. చూసావా, వ్యక్తి బోనే ఫెమ్మి అని సిలోని వంటకం ఎంత బాగా కుదిరిందో. బుజ్జిముండ గుమగుమలాడిపోతుంది. ఏది ఆను వచ్చు నాకు ఆలు కక్కాలు అన్ని వచ్చు. ఇప్పుడు ఈ పరీక్షలు ఎందుకు చెప్పు? పనిలో ఉన్నాను, తర్వాత వచ్చి తింటాలి. చూడబాయ్, ఇదిగో ఇప్పుడు ఏంటంటే మనకి వాన వచ్చిందనుకో వాటర్ అక్కడ నిలిచిపోతుంది. ఇలా కాలం తవ్వుకుంటే బాగుండి మనకి చల్లారిపోతే బాగుండని పుస్తకంలో రాశారు. ముందు తిను, ఓ పని అయిపోతుంది కదా. అదే నా భయం కూడాను. ఏది తింటే నా పని అయిపోతుంది. అప్పుడు ఆ పుస్తకంలో ఇంకా ఎన్ని రకాల వంటలు ఉన్నాయి? ఇంకో 3 అమ్మయ్య, నిన్న పోస్ట్ లో ఇంకో పుస్తకం తెప్పించాను. అందులో 150 రకాలున్నాయి. అను అను అంత వేళ కొడవి నీకు. పాపం పనివాళ్ళతో కలిసి ఎండనక వాననక నువ్వు కష్టపడతావు కదా. ఏదైనా కొత్త వంటకం చేసి నోటికి హితవుగా పెడదామని నేను చూస్తుంటే, ఇదిగో నువ్వెన్ని చెప్పినా ఎంత దూరం పారిపోయినా సరే ఓ కొత్త వంటకం చేసి నీ చేత శభాష్ అనిపించుకునేదాకా నేను మాను మావయ్య. అలాగా చెప్పే.